బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం జరగనున్న ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరు కానున్నారు. ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఫ్యామిలీ ఢిల్లీకి వెళ్లారు. ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉంది. ప్రధానిగా మోడీతో పాటు 30 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏపీ టీడీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వీరు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వస్తున్నారు. మనం చూస్తున్నాం, బాలయ్య కుమారుడు కూడా ఇక్కడ మన విజువల్స్లో కనిపిస్తున్నారు. బాలయ్య కుమారుడు, మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మొత్తం ఎంపీలందరూ కూడా ఇక్కడ చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడికి వచ్చారు. మనం చూస్తున్నాం విజువల్స్లో పెమ్మసాని చంద్రశేఖర్ పక్కన ఉన్నారు. మరోవైపు రామ్మోహన్ నాయుడు చంద్రబాబుతో పాటు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చారు. మనం చూస్తున్నాం చంద్రబాబు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్న విజువల్స్ను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఎంపీలందరూ కూడా చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడికి మొత్తం ఎంపీలందరూ కూడా గెలుపొందిన 15 మంది ఎంపీలు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఇక్కడికి వచ్చారు. 15 మంది ఎంపీలతో ఇక్కడ నుంచి అశోక రోడ్డుకు చంద్రబాబు వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంపీలతో మరొకసారి సమావేశమై రాత్రి రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు ఎంపీలతో పాటు హాజరు కాబోతున్నారు. కేంద్ర కేబినెట్లో ఏపీ నుంచి, టీడీపీ నుంచి ఇద్దరికి, పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే మరోవైపు రామ్మోహన్ నాయుడు ఇద్దరికి అవకాశం కల్పించారు. వారిద్దరికి కేంద్ర మంత్రులకు అవకాశం కల్పించడంలో ఈరోజు సాయంత్రం 7 గంటల 10 నిమిషాలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. అంతో పాటు భరత్రామ్ గారు ఉన్నారు. కేబినెట్లో ఇద్దరికి అవకాశం కల్పించారు. ఏమంటారు? వేర్ హ్యాపీ అండి, మాకు చాలా మంచి టీం వచ్చింది. వేర్ వెరీ హ్యాపీ. అది సార్ డిసైడ్ చేస్తారండి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ సో ఫార్. ఇంకా రాష్ట్ర అభివృద్ధికి ఏమైనా హామీ లభించిందా కేంద్ర ప్రభుత్వం నుంచి? మీకు అంతా టైంలో తెలుస్తుంది, తొందరపడు మాకు. రైట్, మొత్తంగా చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశం రావడం. మంత్రివర్గంలో విస్తరణలో ముందు ఇంకా మరికొన్ని పోర్ట్ఫోలియోలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా భరత్రామ్ చెప్తున్నారు, విశాఖపట్నం ఎంపీ. ఇక మరికొన్ని అభివృద్ధికి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, బీజేపీ నుంచి కూడా మాకు వచ్చే అవకాశం ఉందంటూ మరికొన్ని పోర్ట్ఫోలియో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. చంద్రబాబు కూడా తర్వాత మాట్లాడుతానంటూ తను ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అశోక రోడ్డుకు బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంపీలందరితో కూడా మరొకసారి సమావేశమై వారందరికీ అక్కడ నుంచి వారితో మాట్లాడబోతున్నారు. మాట్లాడిన తర్వాత మొత్తం కలిపి చంద్రబాబు ఇటు ఎంపీలందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్కు వెళ్ళబోతున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.